అందరికీ నమస్కారం. నేను మీ శ్రీముఖి. షాక్ అయ్యారా? స్విట్జర్లాండ్ లో ఉన్నాను ఏంటి అని అనుకుంటున్నారా? ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇప్పటి వరకు నేను చేసిన ఇంటర్వ్యూలన్నీ ఒక ఎత్తు. ఈ రోజు నిజంగానే ఒక వెరీ బ్యూటిఫుల్ సెట్ లో ఉన్నాను. సో అందుకే మొదలెట్టేస్తున్నాం. వీ హ్యావ్ ది వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ భాగ్యశ్రీ గారు అండ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ ఆర్ ర్యాపో రామ్ పోతినేని గారు. హాయ్, వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరిని చూసిన వెంటనే ఫ్యాన్స్ అందరూ బయట అనుకునే ఫీలింగ్ ఒకటి, మస్తున్నారు ఇద్దరు కాంబినేషన్ కానీ ఇద్దరు లుక్ కానీ. బట్ యా, సో గుడ్ టు సీ బోత్ ఆఫ్ యూ. అండ్ ముఖ్యంగా ఈ మధ్య అంటే మిలియన్స్ లో నడుస్తున్న ఈ జమానాలో ఒక పాట రిలీజ్ అయ్యి విత్ ఇన్ అ డే 20 million ఏంటండి? అలాంటి చిన్ని గుండెల్లో సెట్ లో ఈ రోజు ఉండడం. సో లెట్స్ బిగిన్ విత్ ద సాంగ్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ద సెట్ హియర్ టుడే. సో చిన్ని గుండెల్లో అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఇప్పుడు వేడిగా ఉంది కానీ షూటింగ్ చేసినప్పుడు మొత్తం ఏసీ ఆన్ అవుతుంది. మోర్ దెన్ దాట్ ఆ స్నో ఎఫెక్ట్ కోసం ఒక స్నో స్ప్రే ఒకటి ఉంటది. అదొకటి అందరూ యూనిట్ లో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఫెల్ట్ సిక్ ఆఫ్టర్ దాట్ ఆల్సో. సో ఇట్స్ కెమికల్స్ కదా బేసిక్లీ. చూడడానికి అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్రేమ్ లో. ఇక్కడికి వచ్చి అందరూ దగ్గి తుమ్మి. అండ్ ముఖ్యంగా భాగ్య గారు మీ యువర్ అవుట్ఫిట్, ద ప్రిన్సెస్ ఫీల్, ద డ్రీమీ ఎఫెక్ట్, చాలా మంది రీల్స్ చేస్తున్నారు. చాలా మంది మీ డ్రెస్ ని యాజ్ ఇట్ ఈస్ గా రిక్రియేట్ చేసుకొని దాన్ని స్టిచ్ చేయించుకుంటున్నారు. హౌ ఆర్ యూ ఫీలింగ్ లుకింగ్ ఎట్ ఆల్ దోస్ థింగ్స్? I mean, I'm very happy. I saw like cute kids making, wearing those cute dresses and making those reels, and I was like, oh, it's so cute. And they're all like trying to mimic the same steps. I think it feels good, like all the hard work that you put in. And even the snow thing that he's talking about, like you see like beautiful snowfall happening on screen. Yeah. BTS we're like covering our nose and everything. Yeah. So మనకి కనిపిస్తున్న గ్లామర్ వెనుక ఎంతో కష్టం ఉంటుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పటి వరకు ఆంధ్ర కింగ్ తాలూకా తరపు నుంచి 3 పాటలు వచ్చాయి. ఫస్ట్ అయితే మీరు రాశారు, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, మీరుంటే చాలని అనిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ మీరు పాడారు, థర్డ్ ఈ సాంగ్ ఎలా స్పెషల్, ఎందుకు స్పెషల్, ఏంటి చెప్పండి. సో చిన్న గుండెలో హస్ ఆల్వేస్ బీన్ యాక్చువల్లీ ఈ సాంగ్ కంపోజ్ చేసి 1 year అయిందని మొన్న వివేక్ మోహన్ వాళ్ళతో ఊరికే కూర్చున్నప్పుడు చెప్పారు. అండ్ కంపోజ్ చేసి బేసిక్లీ. అండ్ అది కంపోజ్ చేస్తున్నప్పుడే మహేష్ కి ఫస్ట్ ఈ సాంగ్ సిచ్యువేషన్ లేదు స్క్రిప్ట్ చెప్పినప్పుడు, కానీ ఏదో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సిచ్యువేషన్ ఇక్కడ సాంగ్ ఒకటి అంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు ఏం చెప్తున్నాడు, కానీ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు కదా అని చెప్పేసి నేను కూడా అదో బాగున్నట్టుంది చెప్పు అంటా ఉన్నాను. 3వ మీటింగ్ కానీ అర్థం కాలేదు, లైక్ ఫర్ హిమ్ టు ఫ్రేమ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. దట్స్ వెన్ హీ ఫెల్ట్ దిస్ సాంగ్ ప్లేస్మెంట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఐ ఫౌండ్ ఇట్ ట్రూలీ బ్యూటిఫుల్ అన్నమాట. వెరీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ వైబ్ అనేది. అండ్ ఈ సాంగ్ యాక్చువల్లీ 1 day లో అయిపోయింది. మధ్యాహ్నం 11:30కి వెళ్తే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళతో. సో దట్స్ బికాస్ వీ హ్యావ్ సో మచ్ క్లారిటీ ఆన్ వాట్ టు డూ. అక్కడికక్కడే కంపోజిషన్ చేసేసి, అమ్మో కంపోజిషన్ అయిపోతుంది, లిరిక్స్ పిలిపించాలని కేకే గారిని పిలిపించి, లిరిక్స్ అయిపోతుంది, ఇది అయిపోతుంది, సింగర్ పిలిపించాలని చెప్పేసి నైట్ ఒక midnight 12 o'clock 1 o'clock పిలిపించాం. సో ద ఎంటైర్ సాంగ్ వాస్ డన్. సినిమాలో కూడా వీ వాంటెడ్ ఇట్ బి లైక్ ఒక ఫ్యాంటసీ వైబ్. చాలా రోజులు అయింది. ఇప్పుడు సినిమా కూడా ఎక్కువ గోరీగా నేను కూడా మాట్లాడతాను మాస్ అని అదని, లైక్ ఇట్స్ గెటింగ్ లిటిల్ టు ఎక్స్ట్రీమ్ అనిపించింది. సో ఈ టైమ్ లో ఒక్కసారి ప్లెజెంట్ గా ఒక ప్రశాంతమైన సినిమా విత్ బ్యూటిఫుల్ ఎమోషన్, బ్యూటిఫుల్ విజువల్స్ చూస్తే మళ్ళీ అందరూ బయట టాక్ ఒకటి స్టార్ట్ అయింది. మళ్ళీ మనకి మా పాత రామ్ కనిపిస్తున్నారు, దట్ లవర్ బాయ్ రామ్ కనిపిస్తున్నారు. వెరీ ట్రిక్కీ థింగ్. ఎందుకంటే లవ్ స్టోరీస్ ఎక్కువ చేసి ఒక మాస్ సినిమా హిట్ అయిన తర్వాత ఇది కదన్నా మనం అంటారు. మళ్ళీ మాస్ సినిమా చేసి ఒక లవ్ స్టోరీ హిట్ ఇది కదా మనం. మంచి సినిమాలు చేయాలి ఏ జానర్ అయినా సరే. But you have 2 gangs, like one is mass gang, one is chocolate boy gang. Yeah. True. అమ్మాయిలందరికీ దట్ చాక్లెట్ బాయ్ గ్యాంగ్, అబ్బాయిలందరికీ అన్నా నువ్వు అందులో కావాలన్నా అనేది. బట్ వాట్ డూ యూ ఎంజాయ్ ది మోస్ట్ రామ్? లైక్ నాకు అదే అండి, డిపెండ్స్ ఆన్ విచ్ అప్పుడున్న మూడ్ కూడా ఉంటది. అండ్ రైట్ నౌ ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా యాక్చువల్లీ March 2024 నరేట్ చేసిండు. అప్పటికి డబుల్ స్మార్ట్ రిలీజ్ ఇన్ August 2024, అంటే ఆల్మోస్ట్ 6 months బిఫోర్ డబుల్ స్మార్ట్ రిలీజ్. సో ద మినిట్ ఐ లిసన్ టు ద స్క్రిప్ట్, అప్పుడు మాస్ మోడ్ లో ఉన్నా సరే, కంప్లీట్ యాక్షన్ ఆ మోడ్ లో ఉన్నా సరే, I completely fell for the story and I was like, this is something I need to. Nice. This is the first time, like I said the other day also, this is the first time that ee kada chappali and chestan cinema. Okay. This is a story that needs to be told to the people. Yes. So inko pakka the very beautiful Bhagyashri garu is looking very glamorous in the teaser kanivandi, release aina 3 పాటల్లోంచి kanivandi. Fans andaru adugtunna question, Bhagyashri the actor, Bhagyashri the star?
any How day do you look at Bhagyashri- yourself? I mean, any day Bhagyashri the actor, Andy. Actor. Yeah. అందరూ అలాగే ఉంటారు, స్టార్ అంటేనే డబ్బులు వస్తాయి. I mean, double who will come if they like you as an actor, kada, in every film that you do. But any day actor. ఎనీ డే యాక్టర్ అని అంటారు. అసలు ఇది సినిమా వచ్చేస్తే ఇట్స్ అ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్ కాబట్టి తెలుగు ఫ్యాన్స్ గురించి అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపిస్తుంది వాళ్ళని చూసినా, వాళ్ళ కైండ్ ఆఫ్ లవ్ రిసీవ్ చేసుకున్నా? వాట్ యు ఫీల్? I mean, I am born in North India, and you know the kind of fan culture that you have seen growing up here. I have never gotten the opportunity, and when I came down here, I got to see the fan culture for Pawan Kalyan Garu, and then he told me a lot of stories, the amount of things fans do for their heroes, and I was just in utter shock. I was like, Nijanga na, like, how can you be so just like open for them? Like, you know, you just this is it. This is God, and ante kada. And I think that's such a pure emotion which we don't find anywhere else. So I'm like very blessed, I think, that I get to see all these things, and I really admire them for how they look up to their heroes. Like, I think, and yeah, నాకు కూడా కావాలి తెలుగు ఫ్యాన్స్ కావాలి. బట్ యా, రామ్ గారు, అసలు తెలుగు అభిమానులకున్న, అంటే ఇప్పుడు ఆ హీరోకి సపరేట్ ఫ్యాన్ బేస్ రా అని అన్నట్టు మన తెలుగు ఫ్యాన్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చే అంత పిచ్చి ప్రేమ, అంటే నిజంగా మీరు ఈ కథ విన్నప్పుడు అసలు ఫ్యాన్స్ ఏంటి, ఫ్యాన్స్ ఎలా ఉంటారు, ఇది వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ ఆర్ ఎలా చేస్తారు? సోషల్ మీడియాలో చూసారా, ఎవరి నుంచన్నా తెలిసి కనుక్కున్నారా, లేకపోతే ఒక ఫ్యాన్ ఎలా ఉంటాడు? అండ్ వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ద టీజర్, వి డోంట్ సీ రామ్, వి సీ అ వీరాభిమాని, పిచ్చి అంటే లైక్ షర్ట్లు వేసుకునే వీరాభిమానిని మాత్రమే చూస్తున్నాం. అంత ఒక పాత్రలో వెళ్ళాలంటే ఎంతో కొంత హోంవర్క్ ఆర్ దాని గురించి అవగాహన ఉండాలి. హౌ డిడ్ దట్ హ్యాపెన్? లైక్, అంటే రెండు విధాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఒక కథ విని దాని గురించి హోంవర్క్ చేయటం ఒకటి. ఇప్పటి నుంచో ఒక థాట్ అనేది మన మైండ్ లో ఉండి ఆ థాట్ ని ఆన్సర్ చేసే ఒక కథ వచ్చింది. యూనో, సో దిస్ ఇస్ సంథింగ్ దట్స్ కాన్స్టెంట్లీ బిల్ట్. ఇప్పుడు ఫర్ పీపుల్ టు సీ స్టార్ ఫ్యాన్ వాళ్ళ రిలేషన్ వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. దట్ బాండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్టార్ అండ్ ఫ్యాన్, బిట్వీన్ దెమ్ వి అండర్స్టాండ్. సో నాకు ఎప్పుడు ఆ గిల్ట్ ఉండేది, ఆ క్వశ్చన్ ఉండేది, బయట ఎలా ఉన్నా సరే, బట్ ఏంటి ఏం చేశాను, మీకు ఏంటి వాట్ ఇస్ దట్ థింగ్, అసలు ఎప్పుడు చూడలేదు కానీ ఎప్పుడు నుంచో చూసిన ఫీలింగ్ వస్తుంది. దట్ వాట్ ఇస్ దట్ బాండ్? ఏ సంబంధం లేని బంధం, దేర్ ఇస్ నో రిలేషన్ బట్ దేర్ ఇస్ అ బాండ్, వాట్ ఇస్ దిస్? So that I've been quite vocal about it also in a lot of pre-release events and all of that. So this film, I think, that answers that question, or that shows this emotion very beautiful, that relation very beautiful. అంటే ఇప్పుడు దాకా ఇన్ని సినిమాలు వచ్చినా సరే, ఇప్పుడు చాలా మంది బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటే షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అది ఇది అన్నారు, కానీ నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విచ్ హ్యాడ్ అ ఫ్యాన్ ఎక్స్ప్లోర్ దిస్ రిలేషన్షిప్. అయితే విలన్ గా పెట్టారు, లేకపోతే ఇంకోలా పెట్టారు, లేకపోతే ఫ్రెండ్షిప్ లో పెట్టారు. ఓన్లీ ప్యూర్ ఒక స్టార్ కి ఫ్యాన్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, which is one of the most beautiful relations, and that is misunderstood by everyone. I think that's also an unconditional love. అంటే నేను అతని కోసం చేస్తున్నానన్న విషయం అతనికి తెలియకపోయినా, నేను ఉన్నానన్న విషయం అతనికి తెలియకపోయినా ఇంకా చేస్తున్నా అంటే, వాట్ ఇస్ బియాండ్ దాట్, వాట్ ఇస్ అ గ్రేటర్ లవ్ బియాండ్ దాట్ ఇన్ దిస్ వరల్డ్? యూనో, అంటే అంత బ్యూటిఫుల్ రిలేషన్, అంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయకపోవడం ఏంటి అనేది, దట్ వాజ్ సంథింగ్ దట్ I was like, immediately this is something that needs to be told. Concept altogether. And టీజర్ లో ఒక లాస్ట్ లో ఎండింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, అందరూ ఇట్ సో హిట్టింగ్ అనేసి అంటారు, నువ్వు ఎవడో తెలీదు, ఉన్నావో లేదో తెలీదు, బట్ నీ కోసం ఇంత చేస్తున్నారని అనేది. సో అలా మీ లైఫ్స్ లో ఎప్పుడైనా ఏదన్నా ఒక ఫ్యాన్ మూమెంట్ లేదా ఏదన్నా ఒక స్టోరీ విన్న తర్వాత, నా గురించి ఏంట్రా వీడు ఇంత చేస్తాడు, ఎవరీడు ఏంటి, వీడిని కలవాలి అని మీకు మీ లైఫ్ లో అలా అనిపించిన ఫ్యాన్ ఎవరినైనా అలా మీరు ఇంటరాక్ట్ అవ్వడం అలా జరిగిందా ఎప్పుడైనా? ఒకటి అని చెప్పలేను, లాట్ ఆఫ్ పీపుల్ డూ డిఫరెంట్ థింగ్స్. పీపుల్స్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దర్ లవ్ ఇస్ వెరీ డిఫరెంట్. నార్త్ నుంచి ఎక్కడో దే లీవ్ దర్ హోమ్ టౌన్ అండ్ లిటిల్ గర్ల్స్ కమ్ అవుట్, దే స్టాండ్ అవుట్ సైడ్ ద ఆఫీస్, మనం కంగారు పడుతుంది అసలు ఎవరమ్మా నువ్వు ఏంటి ఇంట్లో. దాట్ ఈస్ ఆల్సో లవ్. వచ్చిన మాట్లాడరు, అలా చూస్తూ ఉంటారు అంతే. యూనో, సో అన్ని రోజులు ట్రావెల్ చేసి చెప్పకుండా అంత రిస్క్ చేసి లుక్ ఎట్ యూ, దట్ ఈస్ ఆల్సో లవ్. యు నో వాట్ ఐ మీన్? అక్కడ నుంచి ఐ థింక్ ఫర్ ఇష్మాత్ శంకర్ ఆల్సో, నేను సినిమా చేసి యూనో ఐ వాస్ లైక్ వెరీ హ్యాపీ విత్ ద థింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. హిట్ అవ్వాలని చెప్పేసి మోకాళ్ళ మీద తిరుపతి కొండలు ఎక్కేసి, యూనో రేపు లేటర్ ఆన్ పూరి గారు సెండ్ మీ ద వీడియోస్ అండ్ ఆల్ ఆఫ్ దట్, అండ్ ఐ వాస్ లైక్, ఏంటిది, యూనో వాట్ డిడ్ ఐ డూ ఫర్ యూ, నా కోసం ఏంటి ఏం చేసి, అది నాకేంటి కొంచెం గిల్ట్ లాగా ఉంటుంది. అసలు ఏంటి, వై యూ డూయింగ్ దిస్, యూనో
am I worth so much? Am I అనే ఇది ఉంటుంది. Of course you are. But you know, when you are actually that person, I'm like ఏంటి అసలు ఏంట్రా రిలేషన్ ఏంట్రా, నువ్వు అది చేసే వరకు నువ్వు ఉన్నావు విషయం కూడా నాకు తెలియదు. సో ఏంటి వాట్ ఇస్ దాట్ అనేది ఎప్పుడు ఉంటా ఉండేది. సో మల్టిపుల్. సో హీరోలకి అభిమానులు ఉన్నట్టే హీరోయిన్లకి అయితే అలా ఇన్స్టెంట్ గా ఒక పాట చూసిన తర్వాతే అబ్బా చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోరాలా అని అనే ఫీలింగ్ కలుగుద్ది. సో భాగ్యశ్రీ గారు, అవుట్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్ ఇంటరాక్షన్స్ దట్ యు ఎవర్ హ్యాడ్, వాట్ వాస్ ద బెస్ట్ ఫ్యాన్ ఇంటరాక్షన్? I can't point out like one particular interaction, because like Ram Garu said, all of them have such different ways of expressing themselves. Like some will draw a picture of you, some will come with flowers, some will, you know, shout it out. Like it's so many different things. But I think like what one common similarity between all of them is like the support they show towards me. Like I've just entered the industry, it's just been 1 year, but constant support on the end, and it makes me feel like motivated that okay, I can do this. Every time I feel low and I see their comments, I see their DMs that we want you like this, we want you like this, we see you like this, and I'm like okay, I have to do this for them. This constant support and these So ఎప్పుడైనా like both of you are of course on the social media, ముఖ్యంగా రామ్ గారు యాక్చువల్లీ ఫ్యాన్స్, గర్ల్ ఫ్యాన్స్ అందరూ కొంచెం ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చేస్తే బాగుంటదని మేము వెయిట్ చేస్తున్నాం సినిమాల గురించే కాకుండా. హిస్ క్యూట్ పిక్చర్స్ వెర్ హీ డస్ బ్రేక్ఫాస్ట్ ఆర్ హీస్ వర్క్అవుట్ పిక్చర్స్ ఆర్ ఎనీథింగ్, అబ్బా మేడ్ ఆర్ డే చాలు అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు పెడుతూ ఉండండి సార్ కొంచెం, సినిమాల గురించే కాకుండా. సో ఐ యు ఆర్ సోషల్ మీడియా పర్సన్ ఇన్ జనరల్? లైక్ లేదు కాదు. సో అలా మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో గానీ ఎప్పుడైనా గానీ, హ్యావ్ యూ ఎవర్ గాన్ టు యువర్ ఫ్యాన్ పేజెస్ అండ్ యాక్చువల్లీ సా వాట్ ఆల్ హ్యాపెన్స్? స్పెసిఫిక్ గా కాదు కానీ సడన్ గా ఈ మధ్య ఎడిట్ చేసిన యూనో పీపుల్ ఫార్వర్డ్ అండ్ గ్రూప్స్, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ ఆల్ ఆఫ్ దాట్, యూనో అసలు అందరూ ప్రొఫెషనల్స్ లా చేస్తా ఉంటారు. ఫ్యాన్స్ ఈ రకంగా పోస్టర్లు ఎడిట్స్ చేస్తుంటే ఇంకా మనం ఏ రేంజ్ లో చేయాలి, అలాంటి వాళ్ళని పెట్టుకోవాలని ఇది కూడా వస్తా ఉంటుంది. అండ్ సూపర్ టాలెంటెడ్ అండ్ యూ సీ లవ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హౌ దే సీ యూ. ఒక ఫోటో, ఒక మనిషి ఫోటో తీసామంటే వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారో కూడా తెలిసిపోతుంది. యూనో సో ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వన్. ఎవ్రీ ఎడిట్ ఐ వాచ్ ఐ గెట్ వెరీ టచ్డ్. నైస్. భాగ్య గారు, do you see your fan pages? Yeah, I mean whenever I get sent the reels because the team sends it to me and I'm like, oh, this is so cute. I enjoy it a lot. అలా ఫ్యాన్ పేజెస్ చేస్తున్న అడ్మిన్స్ అందరికి మీరు ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? What do I say? There's so much to say, but can't put it in words, kada. But your support means the world to me, and yeah, I don't know what to say. No one to chale. No one to chale. Perfect. Very well said. So మీరు ఎలాగైతే సినిమాలో ఒక ఫ్యాన్ ని రిప్రజెంట్ చేస్తున్నారో, ఇప్పుడు నేను మీ ఇద్దరు ఫ్యాన్స్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని, వాళ్ళు తెలుసుకోవాలనుకున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలని నేనేం చేయట్లేదు కావాలి. అందరూ ఒకటి అంటున్నారు, రామ్ గారు ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్. ఎందుకు? అది రిలీజ్ తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు స్పెషల్. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజెస్, దిస్ ఫిల్మ్ విల్ బి a special film for all my fans and also for Telugu cinema. It's a big statement, but I think this is one of the most beautiful films that has been in my career and I watched as an audience in Telugu. Okay. So nenu audience lo chustam kabatti aarhatto Telugu cinema lo kuda one of the beautiful films avutaru. So let's go into the fans questions then. So we'll begin with common questions, iddarki related. Release aina prati song instantly chaala catchy ga, chaala super hit avutundi, and everyone has their own favorites. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటల్లో మీ ఫేవరెట్? I like both. నువ్వుంటే చాలే, చిన్ని గుండెలో ఇంకా రిలీజ్ అవ్వాల కొన్ని పాటలు, అవి కూడా ఉంటాయి. How many more to go? The 3 more. Okay, so ఇప్పటివరకు రిలీజ్ అయిన మూడ్ లో if you had to pick one. నువ్వుంటే చాలే and చిన్ని గుండెలో. You have to pick one. నువ్వుంటే చాలే. ఓకే భాగ్య గారు, నాకు కూడా నువ్వుంటే చాలే. ఎందుకు? ఆ పాట చాలా క్యాచీగా ఉన్నందుక, లేదా రామ్ గారు లిరిక్స్ రాసినందుకు? కాదు. I mean it's I think I didn't know the meaning of the song when it came out, and then the team explained the meaning to me. తర్వాత I'm a hopeless romantic అండి, so I felt like wow. ఇప్పటివరకు రామ్ గారు అన్న పాట పాడారు, కానీ భాగ్యశ్రీ ఇప్పటివరకు ఒక్క పాట పాడలేదు. స్టోరీస్ లో పాడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో పాడుతుంది, మా కోసం ఇంటర్వ్యూ లో పాడదా? అది నిజమా ఏఐయా అని ఇప్పుడు తెలియదు. అవును, అది నిజమని మేము నమ్మాలనంటే మీకు నచ్చిన పాట ఒక 2 lines మా కోసం. But I'm not a great singer. No, that's okay. We'll auto-tune.
అండ్ దీనికి మా లిరిసిస్ట్ మార్క్స్ వేయాలండి, ఓకేనా? Help me if it's something. You also. Yeah, sure. Go for it. 3, 2, 1, go. ఒక చూపతో నాలోని పుట్టిందే ఏదో వింతగా గుండెలో చేరిందే నువ్వెవ్వరో నాలోనే అడిగానే తానిగా ప్రేమని తెలిపిందే Correct. పరిచయం లేదని అడిగా ప్రేమంటే పరిసంగా నమ్మేగాందే బతికినా దొరకని అర్థం ప్రేమంతే అది నీకెంతో ఒక మాటలో చెప్పాలే నువ్వుంటే చాలే. Sir, ఎన్ని మార్కులు ఇస్తారు అవుట్ ఆఫ్ 10? అవుట్ ఆఫ్ 10 how many marks? 100. 100. అప్పుడే అనాలనిపిస్తుంది. So the next question is, because it is a biopic of a fan, ఎప్పుడైనా మీరిద్దరు ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక సినిమాకి వెళ్ళి చూసారా థియేటర్ లో? ఫస్ట్ షో చెన్నైలో చిన్నప్పుడు వెళ్ళుంటాం కానీ హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ వాస్ ఫర్ దేవదాస్. యాక్చువల్లీ అప్పుడు భయం ఏం లేదు. ఐ స్టిల్ రిమెంబర్ ఐ వెంట్ విత్ మై మామ్ అండ్ మై ఫ్యామిలీ. చూస్తున్నా సరే చేస్తాం. ఒక 16-year-old ఉంటుంది కాన్ఫిడెన్స్, చేస్తాం చూస్తారు ఇప్పుడు అందరూ అనేది. చూస్తున్నాను అప్పుడే బొమ్మరిల్లు బ్యానర్ లో ఫస్ట్ ఒకటి ఒకటి ఉంటుంది సార్. చూసినట్టు ఇలా ఉన్నాను. మై మామ్ హెల్ప్ మై హ్యాండ్. షీ వాజ్ దే వాజ్ స్ట్రెస్సింగ్ కదా, పట్టుకుని వెంటనే ఆ టెన్షన్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు బాగా ఉన్నా నువ్వు ఎందుకు నా చేయబడి ఒకసారి. So that was my first day first show experience, and nice. Yeah, first cinema kabatti there was no like fanfare and all of that, but yeah, I saw the masses connect to the songs and all of that. Fantastic. So Devdas was your first. So ala Bhagya garu ఎప్పుడైనా అసలు థియేటర్స్ కి వెళ్తారా మీరు? I mean, that first day first show I never got to, but I think for my first film in Telugu, I had sneaked into Sandhya Theatre and watched it with the fans. So that was like one amazing experience I'll never forget. Mad? Mental. Yeah. So ఈ సినిమా చూస్తారా ఫస్ట్ డే ఫస్ట్ షో? ఇద్దరు కలిసి చూసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మీరు కలిసి చూసే అవకాశాలు ఉంటే ఆ థియేటర్ కి రావడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి అనౌన్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి I think we are going to the US కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే ఫీలింగ్, ఈ ఆలోచన ఎవరికి కలిగింది? ఎందుకు మా తెలుగు అభిమానులకి ఇంత అన్యాయం చేస్తున్నారు మీరు? తెలుగు కూడా ఉన్నారు అనుకో. సో జనరలీ తెలుగు స్టేట్స్ అంటే 3: ఆంధ్ర, తెలంగాణ అండ్ టెక్సస్ అంటారు కదా. ఇప్పుడు నుంచి అదే అక్కడికి వెళ్ళి చూస్తారా? లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్ ఆల్సో. అంటే ఇప్పుడు దాకా చాలా సార్లు పిలిచారు, బట్ ఐ నెవర్ బీన్ టు ద US ఫర్ ఎనీ ఫిల్మ్ రిలేటెడ్ ఆర్ వాటెవర్. సో ఇట్ విల్ బి ఎ న్యూ ఎక్స్‌పీరియన్స్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, రామ్ కి సాగర్ కి సిమిలారిటీస్ ఏంటి అండ్ డిఫరెన్సెస్ ఏంటి? సిమిలారిటీస్ ఎవ్రీ క్యారెక్టర్ క్లోత్ అవుట్ దొరుకుతుంది. బాగా ముండోడు సాగరు. అవునా? రామ్ గారు కాదండి, నేను కూడా ముండోడిని. ఓకే, దట్ ఇస్ a similarity. ఓకే, ఈజ్ వెరీ పాజిటివ్ ఇన్ హిస్ లైఫ్. ఓకే, ఎంత నెగటివ్ సిచ్యువేషన్ ఉన్నా సరే దాంట్లో ఎక్కడో చోట పాజిటివిటీ ఎత్తుకుంటుంది. దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమిలారిటీస్. రైట్, ఎంత సాడ్ సిచ్యువేషన్ అయినా హ్యూమర్ కూడా ఎత్తుకుంటా. డిఫరెన్సెస్ అంటే బయట అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాడు సాగర్, నేను అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాను. తను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, సినిమాలో అర్థం కావాలి కాబట్టి. ఎక్స్ప్లెనేషన్ తక్కువ, చేసే పనులు ఎక్కువ. సో మీరు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్, బికాజ్ రామ్ గారు ఆన్ స్క్రీన్ కనిపించేది ఒకలాగా, ఆఫ్ స్క్రీన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, వెరీ ఇంట్రోవర్ట్ వీ కెన్ సే. According to you, is he an introvert or an extrovert? It depends on the person, I think. So is he an introvert to you or an extrovert to you? I think he's an extrovert with me. It is something. I know. She only wants to. Why? I mean, and I also got a wonderful opportunity to work beside him. Nenu You Shailajalu. played as a sister, Sister. no? అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. అప్పట్లో మా డాడీ నాకు ఇది పెద్ద సినిమా అని చెప్పి పంపించాడు, కానీ నువ్వు రామ్ కి చెల్లెలుగా అని చెప్పడం మర్చిపోయారు. డాడీ, ఐ హేట్ యూ ఫర్ దిస్. సో ఆయన్ని whenever we see him at sets, he's very quiet, calm, silent and all. Of course, I also ఒక పార్టీలో I could see his extrovert side also, but that happened only one party. But మీరేమంటారు? Extrovert only or introvert or what? Me, I think I'm an ambivert. Like I'm between both of them. If I don't know the person, I'll be like an introvert, and if I know the person, I'll be fully an extrovert. Yeah. So with you, I'm like in between right now. అలా. Okay.
పార్టీ అన్నది అప్పుడు ప్రీ రిలీజ్ మన ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీరు నేను మీ బ్రదర్ కీర్తి నేను మా షేర్ brother, yeah, yeah, yeah. we went Yeah. there. అప్పుడు సూషి Party, ఉంటుంది dinner. కదా, సూషి టేబుల్ లో sushi party. సూషి పార్టీ అదేంటో తినిపించేశారు. ఇట్స్ వెరీ నాటీ. హిస్ ఎక్స్ట్రోవర్ట్ సైడ్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఫన్. వసాబి Wasabi. Yeah. He fed me and Kirti Suresh wasabi, saying that this is nice. Try. This big spoon died. ante. So yeah, అలాంటి నాటీ సైడ్ కూడా ఉంది మీలో. మరి హీరోయిన్ గారికి క్వశ్చన్, TFI లో ఎంట్రీ చేసినప్పుడు మీకు ఎక్కువగా సపోర్ట్ చేసింది ఎవరు? Fans. Ante kada, yeah. I mean, I told you they are the ones who supported me from day one. From And family? yes, family also supports me now. Actually, I mean, before entering the industry, they were not sure. Typical Indian family, conventional background. So they were scared for their daughter. But I was always like, I'm going to go after my dreams. You know, Naku, I mean, I don't want to be 50, look back and be like, I could have done this in my life. Yeah. Adi అలాంటిది kaadu. వద్దు. Go for it. Fail, okay. Pass, okay. Adi okay. So went for it, but support, I think number one is fans for me. ఫ్యాన్స్. ఫెంటాస్టిక్. సో హీరో గారికి క్వశ్చన్, ఫ్యాన్స్ తో కలిసి ఎప్పుడైనా మీ సినిమా చూసారా? జగడం కిల్ల అండ్ యాక్చువల్లీ కందరికి కూడా వెళ్ళాం కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు. ఎలా వెళ్ళారు? ప్రొజెక్టర్ రూమ్ లో అంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళు, ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్నా. సో ఐ కుడ్ లిటరలీ హియర్ దెమ్ సే గెట్ ఎక్సైటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి ఫర్ భాగ్య. మీరు, వాట్ మేడ్ యూ యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్? I met Mahesh sir, and he was narrating the story to me, and Adi, at that time I was very confused about script selection because I'm not from industry background. I don't know how this works, like what film to do, what works, what doesn't work. Not telidu. Slowly I'm understanding things. Slowly I'm owning who I am, what I like, what I don't like. So I was in that space, and then when I met Mahesh sir, he narrated. I am an emotional fool. I was crying throughout the story. And narrate tarvata, aipun tarvata, I was like, the only thought in my head was, I need to be part of such a beautiful story. Ante. I think it's a very beautiful story. And నరేషన్ వింటూ ఏడ్ చేశారంట. అలా రామ్ గారు మీరు ఏదైనా నరేషన్ ఏదైనా స్టోరీ వింటున్నప్పుడు రియల్లీ వెరీ ఎమోషనల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓ రియల్లీ? యాక్చువల్లీ నేను ఉపేంద్ర గారు కూడా ఎమోషనల్ అయ్యారు అని విన్నా మహేష్ చెప్పడం 2 సార్లు. ఐ థింక్ టుమారో ఆల్సో లైక్ ఎవ్రీవన్ హూస్ చిన్న ఎడిట్ లో షోస్ వేస్తాం కదా, ఎవ్రీవన్ హూస్ వాచ్డ్ ఇట్ గాట్ వెరీ ఎమోషనల్. నాట్ లైక్ అ సాడ్ ఎమోషన్. దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ ఫిల్మ్. యా, you feel, you know, when you feel good in life and you want to cry it out, it's like that. ఎవరు వచ్చారు నెగటివ్ వైబ్ తో వచ్చే సాడ్నెస్ తో వచ్చేది కాదు. లోపల నుంచి ఒక హ్యూమన్ ఎలిమెంట్ టచ్ అయ్యి యు ఫీల్ యు హావ్ అ స్మాల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ యు గెట్ యువర్ దట్స్ ద కైండ్ ఆఫ్. ఓకే, ఫెంటాస్టిక్. సో ఉపేంద్ర గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకి ఒక విపరీతమైన కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ హెస్ డన్ అండ్ ఎవ్రీథింగ్, గాడ్ ఇస్ గ్రేట్ అది ఇది అని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్తే అక్కడ షూట్ చేసేసేయడం అది ఇది. దాని అంటే ఆంధ్ర కింగ్ గా వై ఉపేంద్ర గారు ఓన్లీ? సినిమా చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఆయన ఏంటంటే హీఈస్ రిప్రజెంటింగ్ ఆల్ ద సూపర్ స్టార్స్. ఓకే, లైక్ బీట్ తెలుగు, మోస్ట్లీ తెలుగు బికాస్ తెలుగు ఫిల్మ్, ఎనీ సూపర్ స్టార్ ఫర్ అ ఫ్యాన్. ఎవరైతే ఆయన అమితాబ్ బచ్చన్ ఊహించుకోవచ్చు, యూ కెన్ ఇమాజిన్ ఎనీ వన్ విత్ హిమ్, ఆంధ్ర కింగ్ సూర్య అనేది. అండ్ పర్సనలీ ఆల్సో హీఈస్ వెరీ గుడ్ విత్, he's one of the very few actors, I think after Rajinikanth garu, he's one of the very few actors who has a lot of philosophy in his life. Konchu eccentric movies teesna sir, the eccentricity is required for the penetration into the masses, the way you say it. But what he's saying anedi, it's very philosophical if you observe. So that ways I think he has that respect with the audience. And సో సినిమా చూస్తే గానీ మాకు కరెక్ట్ గా తెలీదు వై ఉపేంద్ర గారు అనేది. సో ఎస్, అండ్ హీరోయిన్ గారు, మీకు వచ్చిన ప్రశ్నలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మా అమ్మగారు మీ సినిమాలు చూసినప్పుడు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని అంటుంది. మరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫర్ అ చేంజ్ లెట్ రామ్ గారు ఆన్సర్ ద క్వశ్చన్. భాగ్యశ్రీని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఏంటి ఇరికించడం ఏంటిది? అమ్మాయి అంటే కొత్త ఓకే,
మీ అడిగే క్వశ్చన్ మైండ్ లో రన్ అవుతున్నప్పుడే తెలిసిపోతుంది నాకు ఏంటిది అడగని అమ్మాయికి వచ్చింది. మీరే చెప్పండి. ఐ మీన్ లిస్ట్ లేదు. ఐ వాంట్ ప్యూర్ హార్ట్, కైండ్నెస్ కావాలి అంతే. అండ్ హోప్లెస్ రొమాంటిక్ అయి ఉండాలి. ఓకే ఓకే, మరి రామ్ గారు ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ మీ లైఫ్ మీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలి? అసలు అలాంటివి ఆలోచించరా మీరు ఎప్పుడు? సరదాగా ఎప్పుడన్నా ఖాళీగా కూర్చున్నప్పుడన్నా ఇలాంటి అమ్మాయి అయితే బెటర్ ఏమోరా మనకున్న ఇండస్ట్రీకి కెరియర్ కి? అసలు లేదు. సరే, యూ టెల్ మీ, వాట్ డూ యూ థింక్, లైక్ హూ వుడ్ రామ్ లుక్ ద బెస్ట్ విత్, ఆర్ ప్రాబబ్లీ అ గర్ల్ లైక్ దిస్ వాడుకుని ఇంకా మీరు ఓకే ఫ్రెండ్స్, నేను ప్రయత్నించాను. మరి ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇందులో 2 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. వెనక్కి వెళ్తే మీరు చేసిన లవ్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి రామ్ గారు. ఈ సినిమాకి మీరు చేసిన లవ్ స్టోరీస్ అన్నిటికీ తేడా ఏంటి? విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ సో ఫార్? Andhra King Taluka is not a love story. It is a life story. It's a biopic of a fan. What life, Sagar life చూస్తారు. But it has such a beautiful love story in it. But songs వెంటనే తెలిసిపోతుంది కదా. So it has a beautiful love story in it. But it's actually a life story of a fan. So this is something that I've never done before. సో ఆంధ్ర కింగ్ తాలూకా అనేది ఇప్పుడు దాకా నేను కెరీర్ లో చేసే సినిమాలు ఒకటి, ఇది సెపరేట్ బాగుంది. బట్ మీరు చేసిన సినిమాలన్నిట్లో వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ? బికాస్ ఎందుకంటే ప్రేమంట ఇవన్నీ కూడా వెరీ డీప్ లవ్ స్టోరీస్ కూడా. ఒకటి నేను చెప్పలేను, సో మెనీ లవ్ స్టోరీస్ రెడీ కావచ్చు. దేవదాస్ వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, నేను షాజా వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఎందుకంటే ప్రేమంట ఆల్సో రియల్లీ లవ్ స్టోరీ. ఒకటి స్పెసిఫిక్ గా ఫేవరెట్ అని చెప్పాలి. వెరీ స్మార్ట్, ఎవ్రీథింగ్ ఈస్ సేయింగ్. ఓకే, మరి భాగ్యశ్రీ గారు, ఈ సినిమా ఓకే చేసే ముందు మీరు తీసుకున్న టిప్స్ ఏంటి? టిప్స్ ఏంటి? ఏమైనా టిప్స్ తీసుకున్నట్టు? టిప్స్ ఏమైనా తీసుకున్నారా? I mean, now my perspective is like, what do I feel about the female character in the overall story? Like, if I take her out from the story, will the story go on? If I remove Mahalakshmi out of Andra King Taluka, a very big point is gone out of the film. Oh. I'm not telling you. No, I'm saying we can't say the story without Mahalakshmi. Yeah. Yeah. So that is how you choose any films. That's from how I'm doing it now. Yeah. Okay. Fantastic. And ఈ సినిమాకి వచ్చేసి ఇద్దరు డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్స్, ఇద్దరు ఫస్ట్ టైం. అసలు ఒక పక్క ఇది లైఫ్ స్టోరీ అని మీరు అంటున్నప్పటికీ పాటలు మాత్రం దీన్ని ఒక లవ్ స్టోరీగా జనాలకి ఇప్పటి వరకు చూపిస్తుంది. అంటే ఇట్స్ లవ్ స్టోరీ అనే విధంగా ఉంది అని అంటే మ్యూజిక్ ఏ లెవెల్లో హిట్ అయిందో మీకు ఈ పాటికల్ అర్థమైపోయి ఉండాలి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ 2 బ్యూటిఫుల్ పీపుల్? So even though it's a life story, everyone who got connected with a love story, వాళ్ళ సినిమా గురించి చూసినప్పుడు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. In fact, they'll get more excited. It has a beautiful love story that way. సో తెలుగులో ఒక కొత్త సౌండ్ కావాలి ఈ సినిమాకి అని వాళ్ళని తీసుకురావడం జరిగింది. అండ్ దే ప్రూవింగ్ దెమ్సెల్వ్స్ with every song that's been releasing. They're just proving themselves. సో ఈ సినిమాకి మీరు మ్యూజిక్ లో చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి రామ్ గారు ముందు ఏదన్నా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అస్సలు లేదా? నో. But yeah, do you think he has some good potential as a lyricist, as a singer and everything? Do you feel so? Yeah. Go for it. Go for it. మ్యూజిక్ డైరెక్టర్ అయిపోకూడదు. మ్యూజిక్ డైరెక్టర్లతో మంచి మ్యూజిక్ తెప్పించుకోవాలి. We have a multi-talented hero. What can he not do? Let's Exactly. think. What can he not do? What can he not do? You can dance, he can sing, he can act, he can emote. He can Sir, write. He sir, can do if there is poetry. one thing that you can steal from him, like probably one skill of his, what would you steal? I like his dimple. Dimple. స్కిల్ అంటే డింపుల్ Skill. చూసారా ఫ్రెండ్స్, డింపుల్ నచ్చిందట. He has lots of skills. What to take? అన్డౌటెడ్లీ నేను మీకు హెల్ప్ చేయడం కోసం చెప్తున్నాను. అన్డౌటెడ్లీ నేనైతే హిస్ డాన్సింగ్ అండ్ హిస్ ఎనర్జీ డ్యూరింగ్ ద I డాన్స్. think I'll take his energy. Yeah. వా, ఎనీ డే టేక్ ఇట్ లైక్ దట్. నేనైతే అది స్టీల్ చేస్తాను, మీరు కూడా అదే. Yeah. Okay. Half up.
హాఫ్ తీసుకుందాం. మా ఇద్దరికి సరిపోతుందిలే మీ హాఫ్. ఓకే, మీరు భాగ్య నుంచి ఒక క్వాలిటీ లేదా ఒక స్కిల్ ఏదన్నా దొంగతనం చేయాలని అంటే వాట్ వుడ్ దట్ బి? I think she's very smart. I think, yeah. స్మార్ట్నెస్. Brain. You take my brain. Yeah. The smartness. Appreciate it. కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతున్నంత సేపు కూడా ఇంత క్వైట్ గా ఉన్నారు కదా, సెట్ లో ఎప్పుడన్నా అసలు మాట్లాడుకునే వాళ్ళ, ఫైటింగ్ చేసుకునే అంత లెవెల్లో ఇంటరాక్షన్స్ ఎప్పుడన్నా అయ్యాయా మీకు? సెట్ లో ఎక్కువ సినిమా గురించి అండి, because we're also fascinated about every scene, every shot. I think it's only been about Sagar, Mahalakshmi, me, her, Mahesh. We used to sit and we keep discussing about the script ఎక్కువ. There was this specific scene where నేను మహేష్ ఇలా చేద్దాం, అమ్మాయి కూడా ఇలా చేస్తుంది అని ఫిక్స్ అయి ఉన్నాం. కానీ we don't push it on the actors. You know, వాళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ చూద్దాం అనేది దీంట్లో ఉన్నాం. సో మహేష్ and I were like, ఇది అన్నాం. బేసిక్ మహేష్ told her this is the basic thing అనేది. సో మనం అనుకుంటాం ఓకే ఈ సీన్ లో ఇలా చేస్తుందని. It was completely her scene అన్నమాట. చూస్తున్నాం చేస్తున్నాం అండ్ the way she performed, Mahesh and I, both of us were like, ఎక్స్పెక్ట్ చేయాల బేసిక్లీ. ఓకే చెప్పింది కొంచెం ఇది మీట్ అయితే చాలా అనుకుంది. She went to a completely opposite spectrum and she conveyed it the same way. So that was appude okay, that's when you respect the other person as an actor as well. So that's when me and Mahesh looked at each other and like paapla matter undi. Are you aware of this fact? Exactly opposite anukunnam, but you made it seem so beautiful. So right. Superb. So and we have to definitely speak about my three movie makers. వాళ్ళ తరపు నుంచి వస్తున్న సినిమాలు ఎవ్రీథింగ్ ఇస్ పాన్ ఇండియా, హ్యూజ్, బిగ్, వాట్ నాట్. బట్ అలాంటి మూవీస్ వస్తున్నప్పుడు వెరీ బ్యూటిఫుల్, వెరీ మీనింగ్ఫుల్, అంటే వాళ్ళు చేస్తున్న వాటికి ఒక లైక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు రవి గారు, నేను మహేష్ తో కూడా రవి గారితో కూడా చెప్పాను, ద రీజన్ వై మైత్రి మూవీ మేకర్స్ సో సక్సెస్ఫుల్ ఇస్ బికాస్ Ravi garu have interacted more, Naveen garu also, but Ravi garu more on the script level. He has a beautiful script sense. Like script sense lagapothe you can't sustain a production doing so many films for so long. So kada gurinchi discuss chese producers chaala takkuva industry lo. So I think he's got a beautiful script sense, script knowledge undi aniki. Edi workout avudane aa judgment undi. At least starting phase lo, you know, after a point all which direct cheyaru kabatti sometimes things go haywire, but at the initial level he knows what works in it. So I think that's what works for my three movie makers also, and they're fantastic production on the top producers. Anni industry lo galtunnaru. Yeah, it's a good thing. How did they take care of you, the my three movie makers? Bhagya, They are the first producers I met in South. I had come for a look test for some other film and I met Naveen garu and Ravi garu first producers, and they looked at me and they just immediately knew there was something. And finally I think we're getting to work together in Andhra King Taluka, but I like them as people as well. I think they're very friendly, and you know, it's not just like, oh, heroine. They respect you as a person and they see your performance, they talk about it, and I think I appreciate that a lot. Yeah. nice, fantastic. So I think we spoke quite much about everything, but how important Andra King Taluka as a film to you, and what are you expecting from the film after the release of the film? Aim expect chestunaru telusukovalani. See, personally, obviously it's very important, you know, for every actor that Friday is like, I hope it works out, I hope it does well. So personally, we have given 100% of the film. I worked really hard for Mahalakshmi, and it's a very beautiful character, and I want people to look at her and be like, wow, that's Maha. Personally, that's what I want, but like overall, if I look at what I expect out of Andra King Taluka and what should come out is, I think all the fans are going to just feel very respected. Ante, like they're going to feel like whatever we've done till now, it's good. Nice, fantastic. I'm wishing you very, very, very good luck for the film. We are waiting for Mahalakshmi to, you know, shine in the film, and we are ready to wait for Mahalakshmi. Then Ram garki last question adige mundu inkoka very oka hot burning last final question. Ante fans biopic of a fan kabatti baita jarige fan wars untayi konni హీరోస్ కి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ బయట ఫ్యాన్స్ కి మాత్రం ఫ్యాన్ వార్స్ జరిగిపోతుంటాయి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఆల్ దోస్ లైక్ ఫ్యాన్ వార్స్ గానీ వాటిని ఏంటి? అఫ్ కోర్స్ వీ కాంట్ పుట్ అన్ ఎండ్ టు ఇట్.
ఆ అభిమానం ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పైన అలా ఉంటది. ఈ ఫ్యాన్ వార్స్ గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి? Depends అండి, అది it's definitely not a good thing. There's always a line that you need to not cross. So boundary అనేది it all depends on what you are as a person and stuff, but there's so much love, so much adoration. So దాన్ని కొంచెం అది ఎంత ఉన్నా సరే you should always channel it in the right direction. You know, ఒకరి మీద ప్రేమ ఉన్నప్పుడు అది ఎలా చూపిస్తున్నాం అనేది కూడా it's very important. So yes, our energetic star. Now I'm not speaking as a host, but I'm speaking like a normal fan and somebody who admires Ram really so much. Energetic star అని అంటారు, chocolate boy, lover boy, రకరకాల అని అంటారు. Let it be any film from you, Ram. We just wait and we know that this man is not doing this film only for ఒక ఏమంటారు మనీయో లేకపోతే ఫేమో ఇది కాదు, బట్ హీ లవ్స్, హీస్ మ్యాడ్ అబౌట్ దిస్ క్రాఫ్ట్ అది ఇది అని. సో మిమ్మల్ని చూడ్డానికి ఎంత గ్యాప్ వస్తున్నా గానీ ఫ్యాన్స్ విల్ బి ఈక్వలీ ఎక్సైటెడ్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ జర్నీ దట్ యు హావ్ గివెన్ us. సో ఆంధ్ర కింగ్ తాలూకా ఎలాంటి ఇంపార్టెన్స్ ని ప్లే చేస్తుంది మీ లైఫ్ లో? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అండ్ వాట్ కెన్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్? ఇప్పటికైతే సినిమా మొత్తం అయిపోయింది, చూసేసుకున్నాం. అండ్ ఆల్సో as an artist, once the art has been created, you always feel good about it. చాలా తక్కువ సినిమాలు జరుగుతుంది, ఎప్పుడు డౌట్ ఉంటుంది, ఏంటి ఆడతా లేదా అని, ఓకే మనకి నచ్చిందా లేదా అని ఫస్ట్ డౌట్ ఉంటా ఉంటుంది. ఇది కాదు కదా అనుకుంది, అనుకుంది అనుకున్నట్టు అనుకున్న దానికన్నా బాగా వచ్చింది అనుకుంటున్నాం. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ మా ఫీలింగ్ ఏదైతే ఉందో, దిస్ బ్యూటిఫుల్ ఫీలింగ్ విత్ ఇన్ us, అది రేపు ఆడియన్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్ అయితే దట్ విల్ బి, హ్యాపీనెస్ ఇస్ ఆల్వేస్, హ్యాపీనెస్ expands when it is shared, you know. So I think looking forward for audience also to feel what we are all feeling. And that's about it. ఒక్కసారి సెట్ లోనే ఉన్నాం కాబట్టి కూర్చున్నట్టే ఆ హుక్ మూమెంట్ మీరు నేర్పిస్తే నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. టీచర్ చిన్న గుండెలో స్టెప్, You are the best dancer. చిన్ని గుండె మాకు ఆ గుండెతో ఒక స్టెప్ చూపిస్తే. రెడీ? 1 5 6 7 8. ఓకే, Take your shoulder back. ఓకే. చిన్ని గుండెలో Sing. Sing. No, she should know which line, no? Okay, you sing, we'll dance. No, do it. రెడీ. మీరు కూడా ఒకసారి చిన్ని గుండె మానిటర్ దగ్గర కూర్చొని అలాగే చేస్తా ఉంటా. అవునా? ఒకసారి ముగ్గురం కలిసి రెడీ 3 2 నో. ఇన్స్టెంట్ డేర్ ఇస్తున్నాను, హీరోతో స్టెప్ చేయించండి. అబ్బబ్బబ్బబ్బా. చేయించండి ఇదేంటి ప్లీజ్. సైకాలజీగా నేను చదివిస్తాను. But yeah, like fans are saying, like I can see you guys are having wonderful chemistry. I hope this chemistry works amazing on screen. Andra King Taluka US లోని ఫ్యాన్స్ అందరికి ఒక పండుగ అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు సాక్షాత్తు వచ్చి చూడబోతున్నారు. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఆల్సో బోత్? అండ్ ఇంకొకటి 28th అని అన్నారు, కానీ ఒక రోజు ముందే వస్తుందనే వార్తలు కూడా బయటికి వస్తున్నాయి. 26th నైట్ ప్రీమియర్స్ అక్కడ. అవునా? ప్రీమియర్స్ 26th నైట్ నుంచి. సో మిమ్మల్ని మేము ఖచ్చితంగా మిస్ అవ్వబోతున్నాం, ఎందుకంటే మీరు అక్కడ ఉంటారు కాబట్టి. బట్ ఇక్కడ యూఫోరియాని ఎంజాయ్ చేయబోతున్నాము. సో ఎస్, విషింగ్ యూ బోత్ అమేజింగ్ లక్ ఫర్ ఆంధ్ర కింగ్ తాలూకా. వీ లవ్ బోత్ ఆఫ్ యూ అండ్ ఫైనలీ all the best. Thank you.